సాహిత్య రాముడు రాజకీయ రాముడు అనే మాట కానీ, రామాయణాన్ని డీకోడ్ చేయడం కానీ, ఇవన్నీ ఆ ఆలోచనల నుంచి వచ్చిన ఒక వ్యక్తీకరణ. అది నేను పర్ఫెక్ట్గా చేస్తాను మొదలు పెట్టే రామాయణ దగ్గరకు చాలాసార్లు చదివాను. ఓ సాహిత్య విద్యార్థిగా చదువుకున్నాం, కొన్నిసార్లు పేపర్లు సబ్మిట్ చేశా. సీత కోణం నుంచి, స్త్రీల కోణం నుంచి చదువుకున్న రామాయణాన్ని, మానవ సంబంధాల కోణం నుంచి చదువుకున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రాజకీయ ఒత్తిడుల నుంచి నేను రామాయణాన్ని ఎట్లా చూడాలి అని మళ్ళీ మొదలుపెట్టి అన్ని రామాయణాలు చూస్తున్నా కానీ ఈసారి వాల్మీకి రామాయణం మొదటి నుంచి చివరి వరకు చదవాలని పెట్టుకుని నాకు చదివాను దీనికోసం ప్రత్యేకంగా. ఇవి చూసినప్పుడు ఒక విధంగా భయం వేసింది. సౌదా గారు చెప్పినట్టు ఇందాక కొన్ని భయం వేసినటువంటివి ఉంటాయి. రాముడు ఎందుకు ఈ రోజున ఒక ప్రధానమైన సాధనంగా మన మీద ఎందుకు ఎక్కువ పెట్టబడ్డాడు?